ప్రైజ్ ద లార్డ్. మన విమోచకుడు, మన రక్షకుడు యేసయ్య మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని ఉపవాస వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన యేసయ్య పేరిట వందనాలు. ఈరోజు వాక్యంలోనికి వెళ్లే ముందు మీకున్న ప్రార్థన అవసరాలని వాట్సాప్ చేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది. అలాగనే ఈ ప్రార్థనలు, ఈ వాక్యము మీ జీవితాలలో ఆశీర్వాదకరముగా ఉంటే, మీరు దీవించబడినట్లయితే మీ కానుకలు అదే నంబర్కి గూగుల్ పే చేయొచ్చు. మీ కానుకలు అదే నంబర్కి గూగుల్ పే చేయొచ్చు. ఇకపోతే బైబిల్లో దేవుని చేత దీవించబడినటువంటి వారు ఒకానొక సందర్భంలో ఈ దైవ సమానులు అనే పేరు కలిగిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు మనిషి కాదు ఒక శక్తి, వీళ్ళు దేవుని ప్రతిరూపాలు అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు దీవిస్తే బాగుపడతాం అని చెప్తారు. అదే సమయంలో ఇంకొక మాట తెలియాల్సింది ఏంటంటే, మీకు దీవిస్తే ఆశీర్వదించబడతాం కరెక్టే, అదే మనుషులకి చెడిపోగొడితే, పాడు చేస్తే పాడైపోయేంత శక్తి అనేది ఉంటుందా? దీవిస్తే మనం దీవించబడతాం, ఆయనకి అంత పవర్ ఉందని చెప్పనని చెప్పుకున్నప్పుడు, అదే మనుషుడు శపిస్తే శపించబడతాం కదా. ఆశీర్వదించినప్పుడే అంత శక్తి ఉంటే, శపించినప్పుడు కూడా అదే శక్తి ఉంటుంది. ఈ పరిస్థితి ఇశ్రాయేలీయులకు ఎదురవుతుంది. అంటే దేవునిని నమ్ముకున్న వారికి ఎదురవుతుంది. భలే ఉంది కదా, ఇంకా భలే ఉంటుంది ముందుకు పోతే. మీకు కూడా ఎదురుపడొచ్చేమో. వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా నడుచుకుంటే ఎంత శపించగలిగిన, దీవించగలిగిన మనగాడైనా సరే, దేవుని చిత్తానుసారముగా ఆయన యందు మీరు నిలిచినట్లయితే ఎవడు ఏమీ చేయలేడు, ఎంత మనగాడైనా. ఈ చెయ్యి కనుక సాపున అంటే నేను అనేకులు దీవించబడతారని చెప్పుకునే వాళ్ళే, అదే చెయ్యిని చాపితే అనేకులు శపించబడతారని చెప్పగలిగేంత పరిస్థితులు ఉంటాయి. మరి అప్పుడు నీకేమీ కాదు. ఎందుకంటే దేవుని స్వాస్థ్యముగా ఉన్నటువంటి వాళ్ళు మీరు. దేవుడేమో ఒక దగ్గర ఉంటే, భక్తులేమో ఒక దగ్గర. ఇది కాదు యేసు ప్రభు పద్ధతి. దేవుడు ఎక్కడుంటే భక్తులు కాదు కానీ ఆయన పిల్లలు అక్కడే ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును కాక. అయితే ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఒకానొక ప్రాంతంలో ఇది అంటారు కదా, బతుకు తెరువు కోసం పోయినట్టు అనుకోవాలా. దేవుని చేతనే పంపబడతారు ఐగుప్తు దేశానికి. పంపబడిన తర్వాత మళ్ళా వస్తూ ఉంటారు తిరిగి. 430 సంవత్సరాలు బ్రతికినటువంటి ఆ ఊరు, దేశము, ఇల్లు, వాకిలి అంతా వదిలిపెట్టుకొని వస్తూ ఉంటారు. వచ్చేటప్పుడు ఒకడు, బిలాము అనేటువంటి ఒకడు ఎదురుపడి శపించడానికి రెడీగా ఉంటాడు. వీళ్ళు ఎంత దూరం వచ్చారో ఏమో. ఆ రాజుకు ఫోన్ చేయటం, రాజా ఆడదాకా వచ్చారు చెప్పి, నాకు సమయం అవుతా ఉన్నది, నేను శపిస్తా వాళ్ళని చెప్పి ఆడదాకా వచ్చారంటే, వాడేమో దగ్గరికే వచ్చారు, రెడీగా ఉండు, శపించి వాళ్ళని నాశనం చేయి అని రాజు సమాచారం పంపిస్తూ ఉంటాడు. అయితే ఈ రాజు, ఈ బిలాము వీళ్ళిద్దరే ఉన్నారా? మూడో మనిషి లేడా? దేవుని ప్రజలు ఉన్నారనుకోండి, వీళ్ళని కొంచెం పక్కన పెడదాం. ఈ మనగాడు
మధ్యలో ఇంకెవరు లేరా? మన మనగాడు ఉన్నాడు కదా. ఆమె మన మనగాడు యేసు ప్రభు ఉన్నాడు కదా. యేసు ప్రభు ఏం చేస్తాడంటే, ఈ బిలాం అనేటువంటి వాడు అప్పటికే పేరు సంపాదిస్తాడు. ఎంతటి పేరు అంటే, సాక్షాత్తు దేశాన్ని పాలించే రాజు పిలిపిస్తాడు. ఆ శపించేవాడిని దీవించేవాడిని పిలిపిస్తాడు. ఎందుకంటే నా దేశం మీదకి వస్తా ఉన్నారు వీళ్ళు, ఈ జనం ఏది చేసినా సరే నిలబడుతుంది, వాళ్ళు ఏది చేయాలనుకున్నారో అది చేస్తారు, వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, వాళ్ళు దేవుని మనుషులు ఎంతకైనా తెగిస్తారు, వాళ్ళు స్వార్థ కోసం, దేవుని కోసం, దేవుని మార్గం కోసం ఎంతకైనా పోయేటోళ్ళే, ఎంతకైనా పోయేటోళ్ళే. ఆమె పోదా అంతకే. మధ్యలో ఉన్నటువంటి మన మనగాడు మార్గం సరళం చేస్తాడు. ఇక బిలాం ఏం చేసినంటే ఆ రాజు మాట మీద వస్తాడు. ఆ రాజు ఏమంటాడో చూడండి బిలాము గురించి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉన్నది. కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమందుదనేమో, అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును. దేశంలో ఉన్న వాళ్ళందరూ చెప్పుకుంటా ఉన్నారు, ఒకటే పెట్టిన చెప్పుకుంటా ఉన్నారు, పలానా మనుషుడు దీవించిందంటే ఇక తిరుగు ఉండదు ఆ దీవెనకి. అదే మనిషి శపించిందంటే దానికి కూడా తిరుగు ఉండదు. ఇట్లాగా అంటా ఉన్నారు. నేనన్నా నిజమే కాబోలు, నువ్వురా నువ్వు వచ్చేం చేస్తావు అంటే, ఈ ప్రజలందరినీ కూడా ఒక్క దెబ్బతో ఏం చేయాలంటే, వచ్చిన దారిని వెనక్కి తిరగకుండా పరిగెత్తాలి, వాళ్ళు పరిగెత్తాల. అట్లాగే శపించని బిలామును పిలిపిస్తాడు. మన జీవితాల్లో మనకు ఎదురవుతూ ఉంటాయి ఇంతటి బలము, ఇంతకు మించిన బలం ఎదురవుతూ ఉంటాయి. వెనకడుగు వేయొద్దు, భయపడవద్దు. భయపడటానికి దేవుని ఆత్మచేత మనం అభిషేకించబడాల, ముందడుగు వేయటానికి అభిషేకించబడ్డాం. ఆ బిలాము ఇక ఎదురు చూస్తూ ఉంటాడు, వీళ్ళని ఎట్లయినా సరే చెప్పిద్దాం, మంచి దేశంలో ఉండేటువంటి మంచి కానుకలు రాజుగారు రెడీ చేసి పెట్టండి నా కోసం, మంచి కానుకలు ఇస్తాడు, ఒక బండి మాట్లాడుకొని బండికి వేసుకొని పోదాం ఇంటికి అనే ఆలోచన మీద రాజు ఇంటికి వస్తాడు. రాజు ఆఫర్ చేస్తాడు, ఇవన్నీ నీకు మంచి మస్తుగా, నీకెందుకు, నాకు ఇష్టమైన పని నువ్వు చేసి పెట్టు, నీకు కావాల్సినవన్నీ నీకు ఇస్తా అని ఒప్పందం చేసుకుంటాడు. అయితే నిజంగానే ఇలాంటి బలవంతులు ఎదురవుతారు, గుర్తుపెట్టుకోండి, ఎదురవుతారు. వాడు శపించేవాడు దీవించేవాడు దేవుని మనుషుడు కాదా, ఈ మనకు అనవసరం. ఎవడైనా సరే ఎవడైనా సరే దేవుని మనుషులము అంటే దేవుని త్రోవలో మనం నడుచుకుంటా ఉన్నాం. మనకి అడ్డుగా ఉండేవాడు ఎవడైనా సరే దేవుడు అడ్డు ఉంచాడు, తొలగిస్తాడు. ఎంతటి మనగాడైనా సరే, ఎంతటి ఆకాశంలో నుంచి దిగి వచ్చినటువంటి శూరుడైనా బలవంతుడైనా సరే, అంతటోడైనా సరే దేవుడు తొలగిస్తాడు. తొలగించి ఏమంటాడంటే, కలవరాలకి లేకపోతే ఏమవుతుందో, ఏం జరిగిపోతుందో ఊరు నేను అని ఇట్లాగా వణికిపోవటం, ఏం జరిగిపోతా ఉందో అని వణికిపోవటం, ఈ కలవరాలు, ఈ బలహీనతలు, ఈ భయాలు పెట్టుకోగాకండి. మన ముందున్నటువంటి బలవంతుడు ఎంతటి పవర్ ఉన్నటువంటి మనుషుడైనా సరే దేవుని శక్తి ముందు అట్లాగా చెత్తపీసు గాలికి ఎట్లా కొట్టుకుపోతుంది, అట్లాగా కొట్టుకుపోతాడు. ఆమె ఆ వాక్యము రాయబడి ఉన్నది.
ఇశ్రాయేలీలైనటువంటి వాళ్ళు 430 సంవత్సరాలు బతికితే ఒకే దగ్గరే ఆ బతికినటువంటి ఆ ప్రదేశంలో వాళ్ళ ప్రాణము ఎంతగా ఆ ప్రాంతంతో కలిసిపోయిందో తెలియదు. అయినా సరే వదిలేసుకోవటానికే ఇష్టపడ్డారు. మనం వదిలేసుకోవాలి దేవుని కోసం. అలాగా వదిలేసుకోవటానికే ఇష్టపడ్డారు. దేవుని తోవలో నడుచుకుంటూ పోతా ఉంటే ఈడొకడు ఎదురుపడ్డాడు. మళ్ళీ వీడు ఏదో చిన్న స్థితిగా పనిచేసి పొట్ట పోషించుకునేటోడు కాదు. దేశంలోనే పేరు సంపాదించిండు వీడు. రాజే పిలిపించిందంటే ఆ రాజు దగ్గరికి ఎలాంటి సమాచారం పోయిందో మరి వీడి గురించి. ఆ రాజుకి ఎలాంటి సమాచారం పోయిందో ఈ బిలాము గురించి. ఇక సరే అని చెప్పి నన్ను పిలిపిస్తే ఆ బిలాము దేవుని మనుషులకి ఎదురైనప్పుడు దేవుడు ఏం చేసినంటే ఆ చెత్త పీసుని ఎలాగైతే గాలికి అప్పు చెప్తే ఎలాగ గాలి కొట్టుకుపోతుందో అలాగనే వీళ్ళు కూడా ఈ పవర్, కెపాసిటీ, శక్తి, బలము అని విరవికింది. అప్పటిదాకా నాకున్న పవరు చెయ్యి ఎత్తితే చాలు నువ్వు కింద పడిపోతావు, చెయ్యి ఎట్లా పైకి ఎత్తితే కింద పడిపోతాం, అంతటి పవర్ ఉంది నాకు అని విర్రవీగేటువంటి వాడిని దేవుడు ఏం చేసినట్టే వేసి కొడితే అడ్రస్ లేడిక. ఫలానా అడ్రస్ కదా అని చెప్పనని కనుక్కోవటానికి అడ్రస్ లేడు. శత్రువుల గుంపుతో పాటు చెల్లా చెదరైపోతాడు. లేఖనంలో రాయబడి ఉన్నది. మనం కూడా విడిచిపెట్టినాం కదా మరి. దేవుని తోవ కోసం మనకి ప్రాణం పెట్టుకున్నటువంటి ఇల్లు కావచ్చు, బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, చదువు కావచ్చు, లేకపోతే మన అనుకున్నది ఏదైనా సరే కావచ్చు, వాటిని అన్నిటినీ దేవుని కోసం విడిచిపెట్టి పెనవేసుకుపోయినటువంటి ఆ పరిస్థితుల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసుకొని దేవుని తోవలో నడుస్తా ఉన్నాం కదా. నడుస్తా ఉన్నప్పుడు ఈ మనగాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 15వ వచనంలో రాయబడి ఉన్నది. ఇలాగ చేసేస్తాడు. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ ఎరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులనన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదికే వాటిని పంపించును. నీవంటే పడనటువంటి మనుషులు ఎవరుంటారో వాళ్ళ మీదకే ఈ శాపాలనన్నిటినీ పంపిస్తాడు. కాబట్టి భయపడద్దు, దిగులు పడద్దు. ఏమవుతుందో ఏందో అని చెప్పినని వణుకుతా ఉంటారు. దిగులు పడద్దు. లేఖనంలో చెప్పబడింది బిలాము జీవితంలో జరిగింది. కావాలంటే మీరు సంఖ్యాకాండంలో ఉంటది, చదువుకోవచ్చు. అలాగనే బిలాము గురించి యెహోషువ గ్రంథంలో కూడా రాయబడి ఉంటది, చదువుకోవచ్చు. అలాగనే ప్రకటన గ్రంథంలో కూడా ఈ బిలాము బాపత్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళ గురించి రాయబడి ఉన్నది. బిలాముని ఉదాహరించి వీళ్ళలాంటి బాపత్ ఎవరుంటారో వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుందని ప్రకటన గ్రంథాల్లో కూడా రాయబడి ఉంటది. వచనము సెలవిస్తా ఉన్నది, మీరు ఒకప్పుడు చూశారు భయంకరమైనటువంటి శాపాలని కలుగజేసేటువంటి రోగాలు, ఆ శాపంలో వచ్చినటువంటి ఆ రోగాలు ఎక్కడైతే మీరు చూశారో ఆ చూసిన ప్రాంతంలో మీరు ఎంతగా కలవరాలకి గురయ్యారో ఆ కలవరాలను కలగజేసేటువంటి, ఆ భయపెట్టేటువంటి ఆ భయంకరమైనటువంటి వ్యాధుల్ని దేవుడు ఏం చేస్తాడంటే నాకు ఇంత గొప్ప అధికారం ఉన్నదని ఆ అధికారముతో ఆ శక్తిని ఉపయోగించుకొని మనల్ని కుంగవేయాలని, మనల్ని శపించాలని చూస్తా ఉన్నారు. చూడండి, వాళ్ళ మీదకే వాళ్ళు ప్రయోగించినటువంటి శాపాలను దేవుడు పంపిస్తాడు. మనకి ఏ హాని కూడా మనకి అడ్డుగా ఉన్న మన దేవుడు కలగనివ్వడు. మనకున్నాడు కదా ఒక బలవంతుడు. ఆ బలవంతుడు ఏం చేస్తాడంటే ఆ గొప్ప శక్తిని మేము పొందుకున్నామని విర్రవీగే వాళ్ళ యొక్క ఆ అహంకారాన్ని నేలకేసి కొడతాడు. తర్వాత కనపడరు ఇక.
ఆ నేలలోనే కలిసిపోతారు, కనపడరు ఇక. దేవుడు ఈరోజు మనకు చేస్తూ ఉన్న వాగ్దానం ఏమిటంటే, యాకోబు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, త్రిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఈ వచనంలో మన ఈరోజు వాగ్దానము, ఉపవాసపు వాక్యము ధ్యానము, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇశ్రాయేలీయులు వెనవేసుకుపోయింది ఆ ఊరితోటి, ఆ దేశంతో. ఆ దేశాన్ని కాదనుకున్న, అయ్యా ఇది దేవుని తోవ, మా పితరులు అయినటువంటి మా తాత ముత్తాతలకి దేవుడు వాగ్దానం చేసినటువంటి తోవ అని ఆ తోవలో నడవటానికి సిద్ధపడ్డారు. మనం సిద్ధపడలా? అలాగ సిద్ధపడి ఆయన దగ్గరికి పోతా ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేసిండు? దేవుని దగ్గరికి పోతే, మనల్ని అయిపోండి, పోండి, మీరు ఆడే అంతవాటికే మీకు కేటాయించబడిన స్థలము, ఇది దేవుని స్థలము, ఇక్కడికి రావద్దు, అక్కడనే ఉండండి అని చెప్పి అనడం. రండి, మీరు నా దగ్గరకు వస్తా ఉన్నారా? రండి. వచ్చేటప్పుడు మీ మీదకి పడని వాళ్ళు ప్రయోగించేటువంటి బలాలు ఉంటాయి కదా, చేతి బలం, కనపడే బలం కాదు, కనపడనటువంటి బలాలు ఉంటాయి, శక్తులు ఉంటాయి. వాటిని సైతము విరగ్గొట్టి పడేస్తా. నా దగ్గరికి రండి. దేవుడు చేస్తూ ఉన్న వాగ్దానము. మనం కూడా అలాగనే వచ్చినాం కదా, మనకి కూడా ఆ కాపుదల ఉంటుంది. అందుకే చెప్తా ఉన్నా, కలవరపడద్దు, బలహీనతకి గురి కావద్దు. ఏం జరుగుతుందని? ఏమి జరగదు. జరిగేది ఏదన్నా ఉంటే ద్వితీయోపదేశకాండంలో ఉంది కదా, మీ మీదకి వచ్చేటువంటి శాపాన్ని దేవుడు వాళ్ళ మీద నిలబెట్టి మనకి చూపిస్తాడు. ఆమేన్. బలమైనటువంటి మన దేవుడు మనకు బలవంతుడుగా ఉన్నాడు. మన పక్షంగా ఎర్రవీగేటువంటి వారికి దేవుడు చేసేటువంటి ప్రతిదండన ఏంటంటే వాళ్ళు ఉద్దేశించిన కీడు వాళ్ళ మీదనే నిలబడుతుంది. ఎవడైనా సరే తనకు తాను హాని చేసుకోవాలని ఎవ్వడు ఆలోచన చేయడు. మన శత్రువులు చేసేటువంటి ఆ కీడు మన మీదకి రావాలని ఏ ఆలోచన చేస్తూ ఉన్నారో అదే ఆలోచన దేవుడు వాళ్ళ మీదనే పెట్టి వాళ్ళనే భూమిలోనికి దించటం మీరు చూపిస్తాడు మీకు దేవుడు. ఆమేన్. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు. ఆమేన్. ఇశ్రాయేలీయుల జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు జరిగించుకుంటూ పోయిండు. మన జీవితాల్లో కూడా జరిగించుకుంటూ పోతాడు. మనం ఏం చేద్దాం? దేవుని మార్గాన్ని విడవకుండా పోదాం, దేవుని తోవను వదిలిపెట్టకుండా నడుద్దాం. ఎన్ని రోజులు? అవసరం తీరేదాకనే. వద్దు, అవసరం తీరేదాకా ఎందుకు? తెలివి లేనోళ్ళలాగా, చదువు రానోళ్ళలాగా. చిన్నప్పుడు కొన్ని సంవత్సరాల కిందట తెలియనోళ్ళు, చదువు లేదు కదా, తెలియనోళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అవసరం తీరేదాకా దోస్తాని ఫ్రెండ్షిప్ చేస్తారు. అవసరం తీరినాక నాకు తెలియదేనా అని అంటారు. మనకంతో ఇంతో చదువు ఉన్నది, టెక్నాలజీ ఇంత గొప్పగా అయింది. అలాగనే దేవుని మేలులు చూస్తా ఉన్నాం. మరి ఇప్పుడు ఆ పాత కాలంలో ఉన్నటువంటి ఆలోచనలు మనకెందుకు? అంతో ఇంతో చదువుకున్నప్పుడు మనుష్యుని యొక్క ఆలోచన చేసి ఇశ్రాయేలీలలాగా కాకుండా ఎప్పటికీ దేవునితో పాటే నడుద్దాం. అబ్రహాములాగా, దావీదులాగా, యేసుప్రభులాగా. అబ్రహాము, దావీదు, యేసుప్రభు వీళ్ళలాగా దేవుని తోవను పట్టుకుని అట్లాగనే నడుచుకుంటా పోదాం. జీవితకాలం అంతా దేవునితోటే ఉందాం, దేవునితోటే సహవాసం చేద్దాం, దేవుని మాటను వింటా ఎప్పుడు కూడా దేవుని శక్తిని
శరీరం మీద, ఆత్మ మీద నిలబెట్టుకుందాం. ఆమె అలాగే ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, ఈ ఉదయకాలమందు అయ్యా నీ పాదములను ఆశ్రయించి నీవు దేవుడవని, సర్వశక్తి సంపన్నుడవని, మాకెదురు పడేటువంటి బలమైనటువంటి మనుషుల యొక్క ప్రభావమును బలహీనపరచువాడమని, బిలాముని, బాలాకుని బలవంతులై ఉండగా బలహీనపరచి, బలహీనులై ఉన్నటువంటి నీ ప్రజలకు బలమును ఇచ్చుటతో పాటుగా వారికి నీ చేతిని అడ్డుపెట్టి వారిని సంరక్షించినట్లు, వారి మీదకు వచ్చేటువంటి శాపాలను నీ శత్రువులై ఉన్నటువంటి బాలాకు, బిలాము మీదకి పంపించినట్లుగా నీ పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉండగా, ఈ రోజున తండ్రి నీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మేలులను నీ మందిరం మీదకి, నీ బిడల మీదకి తీసుకొని వచ్చి నీ కృపను కనపరచమని నీ పాదముల చెంత యేసయ్య నామమున వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప మనకు నిత్యము తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.